నిర్ణయం మంచిదయ్యుంటే ప్రారంభం కూడా బాగుంటుందని నేను విన్నాను. కానీ నా కథ కొంచెం విచిత్రమైంది. అది ప్రారంభించిందేమో ఎప్పుడో, కానీ కలకత్తాకు తిరిగి వచ్చిన తర్వాతే నాకు తెలిసొచ్చింది. ఎవరు 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 అక్కడి నుంచి? ఎవరు మీరు? చెప్పండి. ఎవరక్కడ? ఎవరు మీరు? మిమ్మల్ని ఎవరిని అడుగుతున్నాను? హలో, అరే ఇందులో నీ సమస్య ఏంటి? చెప్పు నువ్వు. నేను నా పని మాత్రమే చేస్తున్నాను. నన్ను చూస్తూ ఊరుకో ఉన్నట్టు అనిపిస్తుందా ఏంటి? సర్లే సర్లే, ఓకే. లేట్ అవుతుంది సరేనా? ఇంటికి రావడానికి చాలా లేట్ అవుతుంది. నువ్వు పని చేయి, డిన్నర్ చేసేయి సరేనా? సరే సరే, పెడతానులే. భాస్కర్, చెప్పండి సార్. టైం అయింది, ఛాంబర్ని క్లోజ్ చేయి. ఓకే సార్. అరే వచ్చే దారిలో ఆకస్మికంగా బండి రిపేర్ అయింది. నేను ఇప్పుడైతే నడిచే వస్తున్నాను. క్యాబ్ బుక్ చేసి త్వరగా వస్తాలే సరేనా? ప్రమాదం ఏం లేదు. మీరందరూ భోంచేసి పడుకోండి, గొడవ ఏం లేదు సరేనా? నేను తొందరగా వచ్చేస్తాను. సరే వచ్చేస్తాను. సరేనా? పెట్టే సరే. స్విచ్ ఆఫ్ అయింది. ఏంటయ్యా
ఏంట్రా నీకు చావాలని అంత ఆశ? మా గురించి రాయిపోతావా? ఇలా చూడండి, నాకు నా బాస్ అప్పగించిన పనిని నేను చేస్తున్నాను, ఇంకేం చేయలేదు. తమ్ముడు, మేము కూడా మా పనే చేస్తున్నాం. ఇవ్వు, ఏయ్. బ్యాగ్ ఇవ్వరా. ఏయ్, పట్టు. ఇవ్వరా. వదులు. ఇప్పు. వదలరా. ఏయ్, పోరా. పట్టుకోరా వాణ్ణి. ఆగరా, అరే ఆగరా, రేయ్, ఆగు. ఆగరా. రే ఆగు, పట్టుకోరా వాణ్ణి. ఏయ్. ఆగు. ఆగరా. రే ఆగరా, ఆగు. రేయ్, వాణ్ణి పట్టుకోరా. పట్టుకోరా. రేయ్ రేయ్, ఆగరా. పట్టుకోరా వాణ్ణి. రేయ్ పారిపోకో, త్వరగా పట్టుకో. రేయ్, పట్టుకోరా వాణ్ణి త్వరగా. రేయ్, ఆగరా. రేయ్, త్వరగా. ఆపు, ఈ పరిగెట్టే ఆట అంతా వద్దు, ఊరికే బ్యాగ్ ఇచ్చేయి. ఇవ్వరా. ఎందుకు? స్కూల్కి వెళ్తావా? రేయ్ తమ్ముడు, ఎక్కువగా మాట్లాడుతున్నావు.
బ్యాగ్ ఇప్పేవరా? కుదరదు. బ్యాగ్ ఇప్పు. ఏయ్! 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 వదలు. ఏయ్! 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 పట్టుకోరా. ఏయ్! ఏయ్! వదలరా. ఏయ్! వాడిని కొడతావరా? ఏయ్! వదలరా. వదలు. కాడు తీరా. ఇంకోసారి జర్నలిస్టుతో పెట్టుకునేటప్పుడు బాగా ఆలోచించుకోండి. ఈ న్యూస్ నాకు అర్జెంటు, త్వరగా. వేరేదన్నా ఛానల్లో ఈ న్యూస్ వచ్చిందంటే నీ పని పోతుందో అర్థమైందా? విదిన్ 2 hours. నా పేరు నవీన్ కుమార్. న్యూస్ విషయాల్లో నేనే మొదటిగా ఉంటాను. మే ఐ కమ్ ఇన్ సార్? కరణ్, లోపలికి రా. కమిన్. గుడ్ మార్నింగ్ సార్. బ్యాడ్ మార్నింగ్. ఈ న్యూస్ మొత్తం మిగతా ఛానల్ వెళ్ళిన తర్వాతే మన దగ్గరికి వస్తుంది. అసలు ఇలాగే వెళ్తే నేను మొత్తం వదిలేసి పంతులు అవ్వాల్సిందే. సార్, మనం న్యూస్ వెనకాలే వెళ్తుంటే న్యూస్ మరొకరి చేతుల్లోకి వెళ్తుంది. కానీ మనం క్రిమినల్ వెనకాల వెళ్ళేమంటే న్యూస్ మనల్ని వెతుక్కొని వస్తుంది. రిలాక్స్ సార్. ఫైల్ చూడండి. దట్స్ గుడ్. ఇందులో అన్ని డీటెయిల్స్ ఉంది కదా? ఉంది సార్. ఇట్స్ ఓకే, ఆల్ రైట్, దట్స్ గుడ్. నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. కరణ్, ఎప్పుడు మన దేశంలో క్రైమ్ 0 అవుతుందో అప్పుడే మన దేశం హీరోలా కనిపిస్తుంది. యా సార్. సర్లే, అది వదిలే. నువ్వు ఓ పని చేయి. చెప్పండి సార్. కోల్కతాలో ఒక హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ ఓనర్ పేరు వాసు. నేనైతే విన్నంత వరకు 1 సంవత్సరానికి ముందు ఆయన రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. పోలీస్ రిపోర్ట్లో అలాగే ఉంది. కానీ నాకు తెలిసి ఆ హాస్పిటల్లో ఏమో తప్పు జరుగుతుంది. సార్, 1 సంవత్సరం క్రితం ఓనర్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఒకవేళ అది యాక్సిడెంట్ కాకుండా మర్డర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది సార్. ఏదో ఒక రహస్యం ఉంది సార్. అదేంటో మనకి అర్థం కావడం లేదు. నువ్వైతే ఒకసారి కల్కటాకి వెళ్ళరా. నీ ఫ్లైట్ జర్నీ నేను ఏర్పాటు చేస్తాను. అక్కడ వెళ్ళిన తర్వాత నువ్వు మన్సూర్ను ఒక మనిషిని కలుస్తావు. ట్రావెల్ కోసం నీకు ఒక మోటార్ సైకిల్ని ఇస్తాడు అతను. థ్యాంక్ యూ సార్. నేను అక్కడ ఎక్కువ రోజులు ఉండాలా సార్? అవును, పని ఉంది కదా, వెళ్ళే తీరాలి. ఓకే సార్. నేను ఇక్కడికి తిరిగి రావడం నిజంగా నా తప్పే సార్. ఏమైనా చెప్పావా? లేదు లేదు సార్, ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫాదర్, ఎస్, మిమ్మల్ని చూడ్డానికి ఒక అబ్బాయి వచ్చాడు ఫాదర్. నన్ను కలవడానికా? సెండ్ హిమ్. మే ఐ కమ్ ఇన్ ఫాదర్? ఎస్, కమ్ ఇన్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. సో హౌ కెన్ ఐ హెల్ప్ యూ మై సన్? విశోక్ మిషనరీ 2015వ బ్యాచ్. కరణ్ కుమార్ సార్. మీ చేతులతో పర్ఫెక్ట్ స్టూడెంట్ అనే అవార్డు కూడా నాకు ఇచ్చారు కదా సార్. Yes. How can I forget you? That young boy, strong boy. You are certainly turning to man, I must say. So, my son,
ఇక్కడేం చేస్తున్నావు? అది ఒక పని మీద కలకత్తాకు వచ్చాను, అలాగే మిమ్మల్ని కలిసి వెళ్దాం అనుకున్నాను. అలాగా, మంచిది. కానీ ఇంత పెద్ద సిటీలో నా అడ్రస్ ఎలా వెతికి కనిపెట్టావు నువ్వు? ఈ మధ్య వెతుకుతుంటే దేవుడు కూడా కనిపిస్తున్నాడు. ఆ దేవుడిని కూడా నేను అడిగాను, ఆయనే మీ అడ్రస్ నాకు ఇచ్చి ఇక్కడికి పంపించాడు. సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? ఇక్కడ పక్కనే సిటీ హాస్పిటల్ ఉంది కదా, దాని పక్కనే సార్. సరే, ఎన్ని రోజులు ఉండిపోతున్నావు? 2-3 రోజులకే సార్. నేను న్యూస్ ఏజెన్సీలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. అలాగా? మా ఛానల్లో ఒక స్టోరీని రైట్ చేస్తూ ఉన్నాం. ఆ పని కోసమే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. పూర్తవగానే బయలుదేరతాను. ఏంటా స్టోరీ? పక్కనే సిటీ హాస్పిటల్ ఉంది కదా, ఆ హాస్పిటల్ ఓనర్ మిస్టర్ వాసు అక్కడ హ్యూమన్ ట్రాఫిక్ జరిగినట్టుగా మాకు తెలిసింది. ఆ విషయం గురించే. అదంతా చాలా రోజులకు ముందు. ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు. బట్ మాకు అసైన్మెంట్ ఇచ్చారు, అందుకనే వచ్చాను. మా బాస్ ఈ స్టోరీలో పని చేయమని చెప్పారు, అందుకనే రావాల్సి వచ్చింది సార్. సరే, అయితే అది వదిలే. కాఫీ తాగుతావా? లేదనుకో, ఎన్ని రోజుల తర్వాత వచ్చాను, ఇంతసేపు మాట్లాడి ఒక కాఫీ కూడా ఇవ్వలేదని తిట్టుకుంటావు. ఫాదర్ ఎగతాళి మారిపోయాడని చేయకండి, ఫాదర్. చెప్తావేమో. రా వెళ్దాం. సార్, ఎవరు మీరు? ఇక్కడ చూడండి సార్, ఇటు చూడండి, ఏమైంది సార్? ఒకసారి ఇక్కడ చూడండి, మెల్లగా. గుడ్ మార్నింగ్. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఫీలింగ్ బెటర్? అసలు ఏమైందంటే, నిన్న రాత్రి మీకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఇలాగే స్పీడ్గా మీరు బండి తోలుతూ ఉంటే ఫ్యూచర్లో పెద్ద యాక్సిడెంట్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఇప్పుడు మీ ఒళ్ళు చూసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. నేను మెడిసిన్స్ రాసిచ్చాను. 2 రోజులు మీరు బెడ్ రెస్ట్ తీసుకోవటం చాలా మంచిది. దాని తర్వాతే మిమ్మల్ని డిశ్చార్జ్ చేయటం ఉంటుంది. మీరు ఏమైనా చెప్పాలా? ఏం లేదు, ఏం లేదు, బాగానే పర్లేదు, ఉన్నా. మీరు పడుకునే చెప్పొచ్చు. ఏం లేదు. చెప్పండి ఏం లేదు, అది చెప్పండి చెప్పండి, ఏం విషయం? యాక్చువల్లీ నిన్న రాత్రి నేను బైక్ నడుపుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి నా బైక్కి అడ్డంగా వచ్చింది. ఆ తర్వాత అమ్మాయా? నేను చూసినప్పుడు అక్కడ ఎవరు లేరే. ఒక్కవేళ నేను రాకముండలే ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఉండుండొచ్చు. ఎనీవే, మీరు మీ ఒళ్ళుని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఈవినింగ్ మిమ్మల్ని వచ్చి మీటింగ్ హాల్స్లో మీట్ అవుతాను. టేక్ కేర్. హలో. హే కరణ్, సార్. నీకు యాక్సిడెంట్ అయింది వినపడ్డాను. ఇప్పుడు ఎలా ఉన్నావు? లేదు సార్, అదేంటంటే చిన్న గాయమే అయింది, మరేం లేదు. పెద్దగా ఏం కాలేదు కదా? లేదు సార్, నేను రేపటిలోగా కోలుకుంటాను. త్వరగా నయమైరా, చాలా పని ఉంది, అర్థమైందా? ఓకే సార్, నేను మీకు రేపు కాల్ చేస్తాను. ఓకే ఓకే కరణ్, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. అదేంటంటే నేను నా బెడ్ మీద పడుకొని ఉన్నాను, ఏదో సౌండ్ వచ్చింది. అదేంటో చూద్దామనే వచ్చాను.
అలాగే జరుగుతుంది. కానీ కొన్ని సమయంలో జరగలేని విషయాలు కూడా మన మనసుకి జరిగినట్టే అనిపిస్తుంది. రహస్యాల్ని ఎప్పుడు దాచిపెట్టాలని అనుకుంటారు, కానీ ఆ రహస్యాలు ఖచ్చితంగా అందరికీ ఒకరోజు తెలిసిపోతుంది. రహస్యమా? ఏంటి ఆ రహస్యం? నువ్వు ఏ రహస్యం గురించి మాట్లాడుతున్నావు? సార్, మీరిక్కడ ఏం చేస్తున్నారు సార్? ఆ, అదేంటంటే డాక్టర్ తోటి. ఇక్కడ ఎవరు లేరు కదా సార్. సరే రండి, మీ రూమ్కి తీసుకెళ్తాను. పదండి లేదు, సార్, ఇక్కడే వెళ్దాం. కదా ఉన్నారు. పడుకోండి సార్, చాలా టైం అయింది. పేషెంట్ బాగా రెస్ట్ తీసుకోవాలి సార్. సరే మీరు వెళ్ళండి, నేను పడుకుంటాను. సరే సార్, మీరు పడుకోండి. ఆ. సార్, మీకు ఏమైనా అవసరమైతే నన్ను పిలవండి. సరేనా సార్? గుడ్ నైట్. గుడ్ నైట్. సార్, సార్ లేవండి. మీరు ఇక్కడ ఒక సైన్ చేయండి. మిమ్మల్ని డిశ్చార్జ్ చేయమని చెప్పారు. ఇదిగో ఇక్కడే సార్.
మీరా? అది ఈ టైంలో ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? నేను నిజంగానే చాలా భయపడిపోయాను. భయపెట్టినందుకు నన్ను క్షమించండి. నేను మీకు తోడుగా వస్తాను, పదండి. అన్నీ సరేలే గాని మీరెందుకు నన్ను ఫాలో చేస్తూ వస్తున్నారు? ఫాలో అవడానికి రీజన్ ఏంటంటే నేను మిమ్మల్ని ఓ ప్రశ్న అడగాలి. ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోకండి. నేను ఒక జర్నలిస్ట్ని. ఆంధ్ర నుండి కలకత్తాకి నేను ఒక పని మీద వచ్చాను. మీ హాస్పిటల్ ఓనర్ మిస్టర్ వాసు 1 సంవత్సరం క్రితం కారు ప్రమాదంలో మరణించారట కదా. అంతేకాకుండా ఈ హాస్పిటల్లో హ్యూమన్ ట్రాఫిక్ జరుగుతున్నట్టుగా కూడా మాకు తెలిసింది. విధి వింత నాటకం చూడండి. ఆ హాస్పిటల్ ముందే నాకు కూడా యాక్సిడెంట్ జరిగింది. ఆ హాస్పిటల్ డాక్టర్ ఇంకా మీరు నాకు సాయం చేశారు. మీరేం చెప్పొస్తున్నారు? నేను పాస్ట్ 2 ఇయర్స్గా ఈ హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తూ వస్తున్నాను. మీరేం తప్పుగా అనుకోకండి, ఇది జస్ట్ ఎంక్వైరీనే. ఇలా చూడండి, మానవత్వంతో నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ప్లీజ్ చెప్పండి, ఈ హాస్పిటల్లో ఇంతకు ముందు ఏం జరిగింది, ఇప్పుడేం జరుగుతూ ఉంది, అది మాత్రం చెప్పండి చాలు. సరే, ఇప్పుడు నేను చెప్తాను, ప్రతిదీ చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం నేను ఈ హాస్పిటల్కి ట్రైనింగ్ కోసం అని వచ్చాను. అప్పుడు ఈ హాస్పిటల్ ఓనర్ మిస్టర్ వాసు గారు సడన్గా ఒకరోజు మిస్టర్ వాసుకి మిస్టర్ మెహరాకి భయంకరమైన గొడవ జరిగింది. మెహరా, నువ్వు చేస్తున్న పనికి నీకు డబ్బులు వస్తుంది కదా, రిస్క్ మొత్తం నేను తీస్తాను. కానీ నువ్వు డబ్బు తీసుకోవడానికి మాత్రం కరెక్ట్గా వచ్చేస్తున్నావు. నేను నిర్ణయం తీసుకున్నాను, ఈ బిజినెస్ని ఇప్పటితో ఆపేద్దాం. బిజినెస్ని స్టాప్ చేద్దామనే ఆలోచనని వేరే ఎక్కడైనా వెళ్ళి చెప్పు వాసు. నువ్వు ఏమైనా చేసుకో, పోలీస్కి దీని గురించి ఏదైనా ఒకటి తెలిసిందనుకో, సచ్చేదాకా జైలే. అది మాత్రం కాకుండా అన్ని ఫుటేజ్ నా దగ్గర ఉంది. ఈ ఫుటేజ్ మాత్రం పోలీస్ దగ్గర దొరికిందనుకో, బాగా ఆలోచించు వాసు, ఆలోచించి చెయ్యి, ఇంకా టైం ఉంది. నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి చాలా ట్రై చేయకు. నీలాంటి వేస్ట్ పిల్లలంతా ఇలాగే చేస్తారా? మేరా, నీ ఫుటేజ్ మొత్తం నా దగ్గర ఉంది. కరెక్ట్ అయిన సమయం వచ్చినప్పుడు అది పోలీస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అందువల్ల మళ్ళీ ఈ పని చెయ్యాలని కళ్ళ కూడా అనుకోవద్దు. ఇకపై నువ్వు ఈ ఆఫీసులో నీ కాలడుగులు ఎప్పటికీ పెట్టకూడదు. ఐ సెడ్ గెట్ అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్, అవుట్. ఆ తర్వాత మిస్టర్ మెహ్రా హాస్పిటల్ వైపుకే అసలు రావట్లేదు. అవి జరిగిన కొన్ని రోజుల్లోనే మిస్టర్ వాసు కూడా కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. అలా అయితే మిస్టర్ వాసు మరియు మిస్టర్ మెహరా వాళ్ళిద్దరూ కలిసే ఈ హాస్పిటల్లో హ్యూమన్ ట్రాఫిక్ ప్రారంభించారు. మిస్టర్ వాసు కారు ప్రమాదంలో మరణించారు. కానీ మిస్టర్ మెహర్కి ఏమైంది? మిస్టర్ వాసు చనిపోయిన సరిగ్గా 1 వారంలోనే మిస్టర్ మెహ్రా కూడా సడన్ గా చనిపోయారు. ఓ, ఇంతకు మించి నాకేమీ తెలియదు. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రేపు మార్నింగ్ మనం మళ్ళీ మీట్ అవుదామా? రేపు పొద్దున్న? ఓకే, ష్యూర్. ఓకే, 1 నిమిషం, నాకు మీ ఫోన్ నెంబర్ ఇస్తారా ప్లీజ్? ష్యూర్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్. బాయ్. మేరీ, నీ బర్త్డే కోసం నేను ఒక సర్ప్రైజ్ రెడీ చేశాను.
నీకు అది చాలా నచ్చుద్ది. ఏంటి హహ. నిజంగానా? అవును. ఏంటది? లేదు, చెప్పు లేదు, లేదు. చెప్పు ఇప్పుడు ప్లీజ్ చెప్పను. చూపించవా? చెప్తాను, ముందు నువ్వు నీ కళ్ళు మూసుకో. అలాగా? ఓ ఓకే. చీటింగ్ చేయకూడదు. ఓకే. ఏంటి నువ్వు చూడట్లేదు కదా? లేదు లేదు. వన్, టూ, త్రీ. ఓ వావ్, ఇది చాలా అందంగా ఉంది. సూపర్ నీకు గా కూడా నచ్చిందా? ఉంది. ఇది చాలా Thank you. చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. చాలా క్యూట్ గా కూడా ఉంది. చాలా బాగుంది. నువ్వు వేసుకున్న తర్వాత ఇది ఇంకా అందంగా ఉంది. థ్యాంక్ యూ Wow. ఖుషి. నేను చాలా సంతోషంగా ఉన్నా.
ఎవరది? ఎవరక్కడ? ఎవరని అడుగుతున్నాను కదా, ఎవరది? ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఖుషి, ఖుషి, వచ్చావా నువ్వు? ఇన్ని రోజులు నేను ఎదురు చూసింది నాకు దక్కింది. ఇంకా నిండుగా ఒక్కరోజే బాకీ ఉంది. ఒక్కసారి ఏమైంది ఖుషి నీకు? ముట్టుకోనివ్వు. ఇప్పుడు నిన్ను నేను తనివి తీరా చూసుకుంటాను. మిగతా విషయాలన్నీ వదిలేయ్. నిన్ను ఆశ తీరేలా చూసుకుంటాను. ఎన్ని రోజులైంది నన్ను చూడాలని నీకు అనిపించలేదా? నేను నువ్వు వస్తావని ఎంతో ఎదురు చూశాను. హే, ఏం చేస్తున్నావు నువ్వు? నిన్ను కలుస్తానని నమ్మకంతో ఇన్ని రోజులు ఎదురు చూశాను. చెప్పు. దీనికి అంతం లేదు. నీకు తెలుసా, నీ మాటలు వినడం కోసం చాలా ఖుషి, రోజుల నుంచి ఏమైంది ఎదురు నీకు? చూస్తున్నాను. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? కరణ్, కరణ్, ఖుషి, నువ్వు
అంత దూరం నుంచి దీన్నే చూడటానికి వచ్చావా? అయితే నా కోసం రాలేదా? కరణ్, 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 నన్ను చూడు. ఫాదర్, ఎస్ ఎస్ ఎస్, రా కూర్చో. ఏమైంది? ఎందుకింత సుఖంగా ఉన్నావు? ఏదైనా సమస్య? ఫాదర్, నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఫాదర్, నేనిక్కడ ఖుషి అని ఒక అమ్మాయిని మీట్ అయ్యాను. పక్కనే ఉన్న సిటీ హాస్పిటల్లోనే తను డాక్టర్గా పనిచేస్తోంది. లాస్ట్ 2 డేస్గా తనకి ఆరోగ్యం బాగోలేదనుకుంటాను. తనకేమైందో తెలీదు. డాక్టర్స్ దగ్గర కూడా తీసుకెళ్లాను, కానీ తనకు ఒళ్ళు బాగా అవలేదు. మై సన్, భగవంతుడి మీద నమ్మకం పెట్టుకో, అంతా సరైపోతుంది. ఖుషిని కలవడానికి నేనొస్తాను. ఇప్పుడు తను ఎక్కడుంది? ఫాదర్ ప్లీజ్, మీరే ఏదో ఒకటి చేయండి. ఫాదర్, ఖుషీకి ఆరోగ్యం నయమవుతుంది కదా? నాకు చాలా కంగారుగా ఉంది ఫాదర్. నువ్వు భగవంతుడి మీద నమ్మకం ఉంచు. సరే, డాక్టర్ ఏమన్నారు? తను చెప్పింది నాకు అర్థం కాలేదు, కానీ కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు. వాటిని వాడండి, నయమవుతుందని చెప్పి వెళ్ళారు. కానీ నాకు ఒకవేళ దానికి సైకలాజికల్ ప్రాబ్లం ఉండడానికి కూడా అవకాశం ఉంది కదా. కానీ సైకలాజికల్ ప్రాబ్లం హఠాత్తుగా ఒక రోజులో వస్తుందా ఏంటి? అయినా ప్లీజ్ ఒక్కసారి నా కోసం మీరు వచ్చి చూడండి ఫాదర్. డోంట్ వరీ సన్. ఫాదర్, ఖుషీకి ఏమైంది ఫాదర్? కరణ్, వెలుతురున్నది నిజమంటే చీకటున్నది కూడా నిజమే కదా. మరి ఎలాగ మనుషులకంటూ ఒక లోకం ఉన్నదో అలాగే ఆత్మ కూడా లోకాలున్నాయి. మీరొక సైన్స్ టీచర్, ఇటువంటి వాటిని మీరు కూడా నమ్ముతున్నారా ఫాదర్? ఖచ్చితంగా నమ్ముతున్నాను.
భగవంతుడు ఎలాగా ఉన్నాడని నిజమో అలాగా ఆత్మలు కూడా ఉన్నాయనేది నిజం. నువ్వు బాధపడ మాకు, అంతా సరిగిపోతుంది. కానీ ఫాదర్, నేను ఖుషిని కలిశాను. మందు మాత్రతో తన గుణం అవ్వదు, ప్రేయర్తో మాత్రమే. నాకు అర్థం కావడం లేదు. నువ్వు ప్రే చేయాల్సిందే. తన ఒంట్లో ఆత్మ ఉంది. వాట్? తనకు దెయ్యం పట్టింది. ఖుషి ఒంట్లోన వేరే ఒక అమ్మాయి ఆత్మ ఉంది. అయితే ఖుషిని కాపాడడానికి ఏ ఇంట్లో అయితే ఖుషి ఉందో ఆ ఇంటికి మనం వెళ్ళి తీరాలి. ఖుషి శరీరంలో ఇప్పుడు ఎవరి ఆత్మ ఉందో తెలుసుకోవచ్చా ఫాదర్? తను నార్మల్ అవుతుంది కదా ఫాదర్? ఇప్పటికైతే ఏం చెప్పలేము. తన ఒంట్లో ఎవరి ఆత్మ ఉంది? ఖుషి మరియు మేరీ. మీకు మేరీ తెలుసా? తన గురించి నాకు బాగా తెలుసు. తను మీకెలా తెలుసు? అయితే మేరీ చనిపోయారా? అవును, మేరీ చనిపోయింది. ఖుషి మరియు మేరీ. అలాగైతే మేరీ 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 ఆత్మనా? అంటే ఇది మేరీ ఆత్మేనంటారా? एक राज हूँ बिन जिस्म की अल्फाज हूँ, जो दिल है पर धड़कन नहीं, उस दिल का मैं एहसास हूँ। मुझे भूल जा, दे दे नज़र, होगी सुबह बीत के रात, मैं तड़पता रहूं जब भी करोगी याद। मेरा नजर तुझ पे बेअंदाजा, मेरा वजूद है एक सजा। హలో, నేను మేరీని మాట్లాడుతున్నాను. నువ్వు నన్ను చూడ్డానికి ఎప్పుడొస్తావు కరణ్? నేను నీ మీద ప్రాణాలే పెట్టుకున్నాను. ఐ లవ్ యూ కరణ్, ఐ లవ్ యూ. ఏంటి? నువ్వు నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. మాట్లాడినందువల్ల ఒకరి మీద ప్రేమ కలగదు. ప్లీజ్ ఇంకోసారి ఈ విధంగా మాట్లాడకండి. ప్లీజ్ ఫోన్ పెట్టేయండి.
Jesus Christ, the name of lords and gods, whoever you are, it is He who commands you to leave the soul of creature of God. దీంతో మీరు నన్నేమీ చెయ్యలేరు, నన్నెవరు ఏమీ చెయ్యలేరు. కరణ్, నువ్వు అతన్ని కాపాడలేవు. ఏవైనా చేసుకో. ఏ దుష్టశక్తి అయినా సరే ఈ అమ్మాయి శరీరం నుంచి బయటికి వచ్చేయాలి. భగవంతుడు నీకు ముక్తినిస్తాడు. మేరీ, ఖుషి ఒంట్లోంచి బయటికి రా. ఖుషిని వదిలేసిరా. మేరీ, భగవంతుడు నీకు ముక్తిని ప్రసాదిస్తాడు. ఇన్ స్పిరిట్ యు ఆర్ కమాండెడ్. It is Thee who commands you to live with the soul of creature of God. Or else you will be sent to the darkness of the spiral. Hear Him. Hear Him. Hear Him. ఖుషి ఒంట్లోన మేరీ ఆత్మ వల్ల చాలా రోజులు ఉండలేదు. ఎక్కువైతే 2 రోజులు. ఆ తర్వాత ఓ గాడ్, ఖుషి ప్రాణాలు కాపాడడానికి ఏదైనా మార్గం ఉంటుంది కదా ఫాదర్. కానీ నాకు ఒక్క విషయం అర్థం కావడం లేదు. మేరీ ఆత్మ ఖుషిని ఎందుకు చంపాలని చూస్తోంది? దీని వెనక ఖచ్చితంగా ఒక కారణం ఉంటుంది. చిన్నప్పటి నుంచి మేరీ ఒంటరిగానే ఉండేది. తనతో ఎవరూ లేరు. చర్చ్ హాస్టల్లోనే తను పెరిగింది. స్కూల్ అయిపోయిన తర్వాత పై చదువులు చదవడానికి డాక్టర్ అవ్వాలని ఆశపడింది. ఒకరోజు తను చాలా సంతోషంగా ఉండింది. ఫాదర్, ఎస్, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీకు తెలుసా ఫాదర్, ఆ. మీకు చెప్పడానికి మంచి విషయం ఏంటా తెచ్చాను. విషయం? ఈ రోజు నుంచి మేరీ డాక్టర్ మేరీ అయిపోయింది. వావ్, నిజంగానే చాలా మంచి విషయం. మంచి న్యూస్. దేవుడు నా కోరికలన్నీ నెరవేర్చారు. మీకు తెలుసు కదా, నేను మెడికల్ కోసం ఎంతో కష్టపడి హార్డ్ వర్క్ చేశానని. మీకే అన్నీ తెలుసు కదా. భగవంతుడి కరుణ నీకు ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ నీ ఫాదర్. మెడికల్ కాలేజ్ కోల్కతాలోనా ఉంది? లేదు చదవడానికి బయట ఊరు వెళ్తున్నావా? లేదు ఫాదర్, వేరే దేశం వెళ్ళాలి. కానీ 1 సంవత్సరంలో వచ్చేస్తాను. దాని తర్వాత కలకత్తాలో ఏ హాస్పిటల్లోనైనా పనిచేయొచ్చు. దాని తర్వాత వీకెండ్ లో మిమ్మల్ని కలవడానికి వస్తాను. భగవంతుడి ఆశీర్వాదం Bless నీకు చేయండి. ఎప్పుడు ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. ఇక్కడ చూసావా, చాలా బాగుంది. చాలా నువ్వు అందంగా ఉంది కూడా కదా? చూడటానికి అందంగా మనం ఉన్నావు. ఇద్దరం అందంగా ఉన్నాం అవును, కదా? చాలా బాగుంది. ఏ ఉండు, నేను నా బాయ్ ఫ్రెండ్ ఫోటో నీకు చూపిస్తాను. నీకు బాయ్ ఫ్రెండ్ చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు. ఆహా, ఆ, ఎక్కడ ఇదిగో చూపించు? చూడు, ఇతనే బాగున్నారు కదా. ఇతని పేరు కరణ్. కానీ ఈ ఫోటో సోషల్ మీడియాలోనే ఉంది కదా. ఆ,
నీ బాయ్ ఫ్రెండా? అవును. చాలా స్మార్ట్ గా ఉన్నాడు. బాగున్నారా? హా. ఎందుకలా చూస్తున్నావు? ఇవ్వు. నీకు చూపించడమే తప్పు. మేరీ, చెప్పేది విను. లేదు లేదు లేదు. ఇప్పుడు ఎందుకు కోపడుతున్నావు? చూపించకుండా ఉండాల్సింది. ఆగు, నేను చెప్పేది విను. మేరీ, ఆగు, నేను చెప్పేది విను. ఎక్కడికి ఇంత త్వరగా వెళ్తున్నావు? మేరీ, చెప్పేది విను. మేరీ, ఎక్కడికి వెళ్తున్నావు? ప్లీజ్, నేను చెప్పేది విను. మేరీ, కోపంగా ఎక్కడికి వెళ్తున్నావు? అరే, నేను చెప్పేది విను ప్లీజ్. మేరీ, ఏంటి చెప్పు. నువ్వు ఇంత కోపంగా ఎక్కడికి వెళ్తున్నావు? నేను హాస్పిటల్ రూమ్ లో అంతా వెతుకుతున్నాను తెలుసా. నువ్వు వెళ్ళిపోయావని చెప్పారు. ఇలా చూడు, ఇది నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటాను. ఊరికే నా విషయాలన్నిటిలోని తలదూర్చకు. అర్థమైందా? నీకు కొంచెం కూడా సిగ్గులేదా? నా కరెంట్ ఫోటో నీ మొబైల్లోకి ఎలా వచ్చింది? మేరీ, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. కరెంట్ ఫోటో నా మొబైల్లో లేదు, అది సోషల్ మీడియాలో ఉంది. ఇలా చూడు, ఇలా చూడు, నువ్వే చూడు, ఇది సోషల్ మీడియాలో ఉంది. చూసావు కదా, నేనేమి తీయలేదు, అది సోషల్ మీడియాలో ఉంది. నీ దగ్గరికి ఎలా వస్తాడు? ఇలా చూడు, నువ్వు నాకు నా కరెంట్ కి మధ్యలో ఊరికే వచ్చావో నాలో ఇంకొక ముఖాన్ని చూస్తావు నువ్వు. నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు మేరీ, దయచేసి అలా అర్థం చేసుకోమాక ప్లీజ్. బాగా నటిస్తున్నావు. అవుట్. ఓకే వాసు, చూసుకుంటాను. ఎన్ని రోజులకో నేను చూస్తాను. వచ్చాడు పెద్దగా మాట్లాడటానికి. ఒకవేళ మేరా వేరే ఎవరి దగ్గరికైనా సీడీ ఇచ్చాడంటే సమస్య పెద్దదవుతుంది. మెహరా ఎప్పుడు ఇంకా నా విషయాల లోపలికి రాకూడదు. దానికి అందుకు నేను మెహరా చాప్టర్ని మొత్తగా ముగించాలి. సమస్య అవడానికి అవకాశం ఉంది. ఎవరిది ఎవరిది? లోపలికి రండి. దాచుకొని అన్ని విషయాన్ని వింటున్నావా? చెప్పు. అబద్ధాలు చెప్పావంటే పెద్ద ఇబ్బంది అవుతుంది. చెప్పు, నిజమేంటో చెప్పు. సార్, నేనేమీ వినలేదు సార్. నేను ఈ దారిగా వెళ్తూ ఉన్నాను సార్. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి సార్. సరే, నేను నిన్ను వదిలేస్తాను. కానీ నువ్వు నాకు ఏం చేస్తావు? సార్, నాకు ఏమీ తెలీదు సార్. నాకు ఏమీ తెలీదు. నేనేమీ అడగలేదు సార్. ఇప్పటి వరకు నేను మాట్లాడిన మొత్తాన్ని నువ్వు దాచుకుని విన్నావు. ఒకవేళ ఎవరికైనా ఈ విషయం తెలిస్తే జీవితమంతా ఈ మొహాన్ని ఎవరికి చూపించలేనట్టు చేసేస్తాను. తర్వాత ఇంకో విషయం, ఏ పేషెంట్కి ఒంట్లో బాగాలేదో లేక చావులో ఉన్నా నా దగ్గర చెప్పాలి.
నేను నీకు కమిషన్ ఇస్తాను. నేను దీంట్లో లేదు, ఆడుకోవడానికి సిద్ధంగా లేదు సార్. నాకేమీ వద్దు, నన్ను వదిలేండి సార్. ప్లీజ్ నన్ను వదిలేండి. నేను ఎవరి దగ్గర ఏమి చెప్పను. కూర్చో కూర్చో కూర్చో. నీ కెరియర్ మొత్తంగా అంత వద్దు అయిపోతుంది. సార్, దయచేసి ఇలా చేయొద్దు సార్. దానికి ఇంకొక దారుంది. నువ్వు నాతో పాటు చేరి పని చేసుకో. నేనేమి చేయలేదే. నేను డబ్బులు ఎక్కువ వస్తుంది, నీ కెరియర్ స్టెబిలైజ్ అవుతుంది. కానీ సార్ ఒకవేళ కుదరదని చెప్తే వద్దు సార్. నీ కెరియర్ని నేను నాశనం చేస్తాను. సార్ వద్దు సార్, ప్లీజ్. నో సార్, సార్. మీరు తనతో ఏం మాట్లాడుతున్నారు? ఒంటరిగా ఉన్న అమ్మాయితో తప్పుగా నడుచుకుంటున్నారా? సార్ మీరు ఇలాంటి వారా? మిమ్మల్ని సార్ అని పిలవడానికి నాకు అసహ్యంగా ఉంది. మీరు మాట్లాడిందంతా నేను వింటూనే ఉన్నాను. మీరంతా డాక్టర్సే కాదు, మృగాలు. హాస్పిటల్కి అందరూ ట్రీట్మెంట్ కోసమే వస్తారు, కానీ మీరు వాళ్ళ శరీరాన్నే చూస్తున్నారు. నేను ఇది తప్పకుండా పోలీసులకి చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. మరి నువ్వు కూడా ఇలాంటి దానివేనా? నీకు ఆయనకి కనెక్షన్ ఉందా ఏంటి? లేదు లేదు మేరీ, నువ్వు నన్ను తప్పగా అర్థం చేసుకున్నావు. అదేంటంటే అది నేను మేరీ, మేరీ, మేరీ లేకు, మేరీ లేకు. సార్ మీరు ఏం కార్యం చేసి పెట్టారు? మేరీ లేకు, మేరీ. సార్ అతనికి ఇంకా ప్రాణం ఉంది సార్. వెంటనే ట్రీట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా అతన్ని కాపాడటం కుదురుతుంది సార్. ప్లీజ్ సార్, మేరీ కళ్ళు తెరిచి చూడు. ఇంక ప్రయోజనం ఏం లేదు, తను చనిపోయింది. ఒకవేళ నువ్వు ఈ విషయాన్ని గురించి ఎవరి దగ్గరికైనా చెప్పడానికి ప్రయత్నిస్తే నీ సార్ మీరు పరిస్థితి ఏం కూడా ఇదే. చేశారు? నేను చెప్పేది మాత్రం చెయ్యి, అదే బెటర్. ఇలాగే మేరీ చనిపోయింది. తనని చంపింది డాక్టర్ దినేష్ కుమార్ వాసు. కానీ మేరీ ఖుషిని తప్పుగా అర్థం చేసుకుంది. కానీ మై సన్, ఇంకా కూడా టైం ఉంది. మనం ఖుషిని కాపాడొచ్చు. కానీ దానికి ముందు మనం మేరీ బాడీ ఎక్కడుందని వెతికి తీయాల్సి ఉంటుంది. తన సమాధి పైన పవిత్రమైన నీరు చల్లి శిలువను ప్రతిష్ఠ చేయాలి. దీన్ని మనం చేసినప్పుడే మేరీ ఆత్మ ఖుషి ఒంటి నుండి బయటికొస్తుంది. మేరీ ఆత్మ నిన్ని గాయపరుస్తుంది. అవకాశం ఉంది. దీన్ని నువ్వు ఎంతో జాగ్రత్తగా చెయ్యాలి. మేరీని పాతిపెట్టిన చోటు ఎక్కడుందో మీకేమైనా తెలుసా ఫాదర్? దానికి నా దగ్గర ఒక దారుంది.
ఏ దుష్ట శక్తి ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్స్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఖుషి, ఖుషి, నేను మాట్లాడేది వినపడుతుందా నీకు? మేరీ ఆత్మ నిన్ను పట్టి పీడిస్తుంది. మేరీ, నేను మాట్లాడేది వినపడుతుందా నీకు? మేరీ, ఇదిగో చూడు, నాతో చెప్పు. అది ఏ చోటు? ఏదో ఒకటి చెప్పు నాకు. ఏదన్నా ఒక సైన్ ఇవ్వు. చెప్పమ్మా, చెప్పు. సమాధానం చెప్పే తీరాలి. భగవంతుడి పేరును నువ్వు సమాధానం చెప్పే తీరాలి. ఫాదర్, ఫాదర్ నన్ను కాపాడండి. ఫాదర్, ఫాదర్, అడవిలో నేను చెప్పను ఫాదర్. కరణ్ నేను చంపేస్తాను. నువ్వు తనని కాపాడలేవు. ఆవిడ్ని చంపేస్తాను. నేను చెప్పను. ఇదిగో కరణ్, దీన్ని పట్టుకో. అడవి, అడవి దారి, హాస్పిటల్ రోడ్. వెళ్ళు, త్వరగా వెళ్ళు. దుష్ట శక్తియే, నువ్వు భగవంతునికి భయపడే తీరాలి. మేరీ, ఖుషీలో తెలిసి బయటికి రా. హోలీ స్పిరిట్, తనకు ముక్తినివ్వు. భగవంతుడికి భయపడు. మీరంతా ఈ అమ్మాయిని కాపాడలేరు. కాపాడడానికి ప్రయత్నించద్దు, ఎందుకంటే దానికి నేను ఒప్పుకోను. కరుణున్న చోటికి నేను వెళ్తాను. నేను తన్ని వదిలిపెట్టను. నేను తన్ని వదిలిపెట్టను. మిమ్మల్ని కూడా వదలను. భగవంతుడి పేరుతో ఐ యామ్ ఆర్డరింగ్ యూ. భగవంతుని పేరు మీద. మేరీ, వద్దు మేరీ. వద్దు మేరీ. Hey.
కరణ్, నువ్వు వచ్చావా కరణ్? వెళ్ళి అక్కడ చూడు, ఫాదర్ లేవట్లేదు. ఎలా లెగుస్తాడు? నేనే చంపేశాను. సరే కరణ్, ఖుషీని ఎవరు కాపాడతారు? ఖుషీని నువ్వు కాపాడతావా? నువ్వు ఖుషీనే కదా ప్రేమిస్తున్నావు. నువ్వు ఖుషీని ప్రేమిస్తున్నావుగా, నన్నే వెయిట్ చేస్తున్నావు. మేరీ, విదేమీ విచిత్రమైంది కాదు. కొన్నిసార్లు మనం కలుసుకునే వ్యక్తుల మీద పూర్తి నమ్మకాన్ని ఉంచుతున్నాం, కానీ అదే మనుషుల మధ్య ఎటువంటి ఐక్యత లేక మనం వాళ్ళకి దూరమైపోతున్నాం. నువ్వు నేను కలుసుకోవాలన్న విధి రాతే లేదు, కానీ చూసావా, మనం కలుసుకున్నాం. ఏమేం జరుగుతున్నాయో గమనించావా? నువ్వు ఫాదర్ని చంపేశావు కదూ. సరే, ఇప్పుడు ఖుషీని కూడా చంపేద్దాం అనుకుంటున్నావు కదూ. అలాగే చంపేయి. ఇవన్నీ చేస్తేనే నీ ఆత్మకి సంతోషం కలుగుతుందంటే నేనేమీ అసలు నిన్ను అడ్డుకోను. కానీ చివరిసారిగా నేను నిన్ను కౌగిలించుకోవాలనుకుంటున్నాను. చివరిగా ఒకే ఒక్కసారి. నిజంగానా? అవును. నిజంగానా? మోసం, మోసం, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు. राज हूँ बिन जिस्म की अल्फाज हूँ जो दिल है पर धड़कन नहीं उस दिल का मैं एहसास हूँ मुझे भूल जा दे दे नज़र होगी सुबह बीत के रात मैं तड़पता रहूं जब भी करोगी याद।